సిటీ న్యూస్కు స్వాగతం. కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయంతో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయంతో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. జిల్లాలో కూటమి అభ్యర్థులంతా భారీ మెజారిటీలు సాధించారు. ముఖ్యంగా మచిలీపట్నం కూటమి ఎంపీ వల్లభనేని బాలశౌరి తన సమీప వైసీపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్పై 2,16,938 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మచిలీపట్నం కూటమి ఎమ్మెల్యేగా కొల్లూరు రవీంద్ర తన సమీప వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై 50,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ తన సమీప వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుపై 46,434 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్ తన సమీప వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాముపై 38,123 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గుడివాడ నుంచి వెనిగండ్ల రాము తన సమీప వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై 53,040 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు తన సమీప వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై 37,628 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి జోగి రమేష్పై 59,915 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పామర్రు కూటమి ఎమ్మెల్యేగా వర్ల కుమార్ రాజా తన సమీప వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్పై 29,914 ఓట్ల మెజారిటీ సాధించారు. అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ నాయకులు కడవకులు నరసింహారావు కారుపై కూటమి శ్రేణులు దాడి చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఖండించారు. అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ నాయకులు కడవకులు నరసింహారావు కారుపై కూటమి శ్రేణులు దాడి చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఖండించారు. మచిలీపట్నం ఎన్నికల కౌంటింగ్ కేంద్రం సమీపంలో ఈ ఘటన జరిగిందని, అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడి చేసినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో తనకు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తనపై అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని అన్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడలేదని, కూటమి శ్రేణులు సంయమనం పాటించాలని అన్నారు. ప్రజలు వారి మీద నమ్మకంతో వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని, ప్రజల నమ్మకాన్ని కూటమి నిలబెట్టుకోవాలని అన్నారు. గరికపాటి శివ అనే వ్యక్తి తమ కారుపై దాడి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే జరిగిన సంఘటనపై పోలీసు వారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు కలిసి పనిచేయాలే తప్ప ఇటువంటి అరాచకాలకు పాల్పడకూడదని అన్నారు. బందర దగ్గర కాళికనపడి దగ్గరలో కారు ఆపి రాళ్లతో కొట్టి, ముందు ఒక రాయితో కొట్టి, వెనకాల రాయితోనే ఇంకా డిక్కీలోనే ఉంది కొట్టి అలర్ట్ చేయమారు. ఒక పోలీసు వారు ఒక ఆయన అడ్డం వస్తే ఆయన దగ్గర లాఠీ తీసుకుని ఆయన కూడా కొట్టారంట. ఇదంతా మా వాళ్ళు చెప్పారు నాకు. ఇది అక్కడ ఆ ఉండోళ్ళు ఎవరంటే గరికపాటి శివ అని చెప్పి ఆయన భోగిరెడ్డిపల్లి ఆయన ఒక 20 మంది పైకి ఈ పని చేశారు. ఇంతకుముందు మేము గెలిచాం. ఈ 5 ఏళ్లలో ఇటువంటి అరాచకాలైన పనులు ఎవరు ఎక్కడ చేసినా మేము దాన్ని సమర్థించాలి. ఇవాళ గెలవగానే ఇటువంటి పనులు చేసుకుంటూ వెళ్తారు. ఎలక్షన్ అనేది మీకు ప్రజలు ఓట్లు వేశారు, ప్రజల మన్నలను మీరు పొందండి, వాళ్ళతో మళ్ళీ ఓటు వేయించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి అరాచకాలు ఎవరైనా కొడదామని సృష్టించడం, దాంట్లో నరసింహారావు ఉన్నాడా, మీ వానర్ ఎక్కడ ఉన్నాడని చెప్పి ఆ కారు డోర్లు మీ సెటర్ ఉంది, అది సబబం కాదు. ఇది ఇటువంటి మేము చాలా చూసాం. మీరు మంచిగా జనంతో మంచి అనిపించుకోండి తప్ప ఇటువంటి పనులు చేస్తే జనం కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. ఇది మేము పోలీసు వారికి ఈ కేసు ఇవాళ రిపోర్ట్ ఇస్తున్నాం. దీన్ని చూడమని చెప్తున్నాం. అన్ని చోట్ల ఇదే పద్ధతిలోకి వెళ్తున్నారు. ఇప్పుడు గెలుపు అనేది, ఓటం అనేది సర్వసాధారణమైన విషయం. ప్రజలకు మెచ్చినప్పుడు గెలిపిస్తారు, ప్రజలకు నచ్చినప్పుడు తిరస్కరిస్తారు. మేము ఎందుకు నచ్చలేదో మాకు ఇంకా తెలియదు. మేము దాని గురించి ఆలోచన చేసుకోవాల్సి ఉంది. మీరు నచ్చారు కనుక. ఎన్డీఏ కూటమి గెలుపులో భాగంగా నాగాయలంక మండలంలో కొలువైయున్న శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానం నందు కూటమి శ్రేణులు కొబ్బరికాయలు కొట్టి సంబరాలు జరిపారు. ఎన్డీఏ కూటమి గెలుపులో భాగంగా నాగాయలంక మండలంలో కొలువైయున్న శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానం నందు టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత, జనసేన పార్టీ నాయకుడు బండిరెడ్డి మల్లికార్జునరావు, బీజేపీ నాయకుడు లతామోహన్ తదితర నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఒక నరకాసురుడు లాంటి రాక్షస పరిపాలనని సింగిల్ డిజిట్గా పరిమితం చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు
ఒక ప్రజా సుపరిపాలన స్థాపిస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పటం సభ సాక్షిగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఏ ఒక్కటి కూడా చేయలనివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల మంది సాక్షిగా చెప్పి, అలాగే ఆయన కట్టుబడి ఆయన ఎన్నో త్యాగాలకు ఒడిగట్టి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులు అందరినీ చేసి ఆ ఎన్డీఏ కూటమి తరపున భారీ విజయాన్ని ఈరోజు నమోదు చేసుకున్నారు. అసెంబ్లీ గేట్ కూడా తాకలేరు అన్న వైసీపీ దున్నపోతులకు ఈరోజు రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించిందని కూడా చెప్పి మేము గర్వంగా అద్భుతమైన సుదినం. కారణం ఏంటంటే ఒక దుర్మార్గపు పాలన నుంచి ప్రజలు రక్షింపబడ్డారు. దానికి కారణం చాలా అవినీతి పేరుకుపోవటం వల్ల ప్రజలు అసహించుకుని ఆ పాలన తిరగొట్టారు. అంతేగాని ఏ రకంగానూ ఎన్ని రకాల సంక్షేమ పథకాలని చెప్పి అవన్నీ ఇవన్నీ రకరకాలు ఇచ్చి పెట్టినా కూడా ప్రజలు నిర్ద్వందంగా దాన్ని తిరస్కరించారు. మాకు ఈ పాలన కాదు, సుపరిపాలన కావాలి. వద్దిల్లాలి ఎన్డీఏ కూటమి, వద్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దిల్లాలి మోడీ గారి నాయకత్వం. ఏదైతే ప్రజలు ఈ రోజున మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏదైతే నరకాసురు పాలన చేశాడో, రావణాసురుడు పాలన చేశాడో ఆ పాలనకి చరమగీతం పాడారు. ఓటుతో సమాధానం చెప్పారు. పూర్తిగా క్లీన్ చిట్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కి అయిపోయాడు. ఏం కొడాలి నాని, ఎన్ని తిట్లు తిట్టావు, ఎన్ని రకాల మాటలు మాట్లాడావు, ఏమైపోయావు ఇవాళ? ఏం చేశారు ప్రజలు నిన్ను? అంబటి రాంబాబు ఏమైపోయావు? ఆంబోతు రాంబాబుగా విచ్చలవిడితనంగా ఉచ్చం నీచం లేకుండా మాట్లాడావు. ఏమైపోయావు? ఆడదాని వై ఉండి రోజా నువ్వు ఏం మాట్లాడావు? ఎవరిని కూడా మంచి చెడు లేకుండా మాట్లాడావు. కానీ ఇవాళ ప్రజలు చాలా మంచి తీర్పునిచ్చారు. ఏదైతే రావణాసురుడి పాలన పోయి ఇవాళ రామరాజ్యాన్ని మరి ఏర్పాటు చేసుకునే పరిస్థితికి ఏర్పాటు చేసుకున్నారు. ప్రజా సుపరిపాలన అభివృద్ధి కావాలి అంటే మండలి రావాలి అంటూ ప్రజలు తీర్పునిచ్చారని నాగాయలంక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెండు లక్ష్మణరావు అన్నారు. అభివృద్ధి కావాలి అంటే మండలి రావాలి అంటూ ప్రజలు తీర్పు ఇచ్చారని నాగాయలంక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు అన్నారు. రాక్షస పాలన అంతమొందించి ప్రజలు సరైన బుద్ధి చెప్పారంటూ లక్ష్మణరావు అన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి వైపు కూటమి నాయకులు అభివృద్ధి ధ్యేయంగా నడుస్తారని, రాగద్వేషాలకు ఎటువంటి చోటు ఉండదని అన్నారు. గత పాలకులు సింహాద్రి సత్యనారాయణ, అంబటి బ్రాహ్మణయ్య, సనక బుచ్చి కోటయ్య, మండలి వెంకటకృష్ణారావు వీరందరూ కూడా గతంలో ఇక్కడ పోటీ చేసి ఎటువంటి అవినీతికి పాల్పడకుండా పనిచేశారని లక్ష్మణరావు అన్నారు. గత 5 ఏళ్లుగా విసిగెత్తిపోయిన ప్రజలు భారీ మెజారిటీని మండలి బుద్ధప్రసాద్కు అందించారని కొనియాడారు. 25,000 మెజార్టీతో గెలిపిస్తే దాన్ని ఒక్కలు చింపినిస్తలాగా చేసుకుని అసలు ప్రజలంటే అవహేళనగా మాట్లాడినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ ఇక జీవితంలో గెలవకుండా చేశారు. ఈ అవనగడ్డ నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మేము బుద్ధప్రసాద్ గారి తరఫున ఇవాళ మరి అవనగడ్డ నియోజకవర్గంలో 46,860 ఓట్ల మెజార్టీతో గెలవటం అంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీని ఎంత సేదరించుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మరి మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, మేము చంద్రబాబు నాయుడు వస్తే డబ్బులు మీకు సంక్షేమ పథకాలు రావు అని చెప్పినటువంటి సందర్భం. ఎలక్షన్ అయినా కూడా డబ్బులు ఇచ్చారు, ఎలక్షన్ ముందర డబ్బులు ఇచ్చారు. సంపద లేకపోకుండా డబ్బులు ఎవరైనా ఇస్తే, సంపద లేకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే, విద్యార్థుల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా విఘ్నత కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా, ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఏమీ అనలేక పార్టీలో ఉండి మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా సేదరించుకునే పరిస్థితికి మీ పార్టీ వచ్చింది. కాబట్టి మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా తనను నిలబెట్టి గెలుపుకి కారణమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు వల్లభనేని బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా తనను ఎన్నికల్లో నిలబెట్టి ఈ గెలుపుకు కారణమైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు వల్లభనేని బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తనకు ఓటు వేసి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రానున్న రోజుల్లో మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పేర్ని నాని చేసిన అరాచకాలను చూసిన ప్రజలు ఆయన్ని తరిమి కొట్టారన్నారు. ఇప్పటికైనా పేర్ని నాని లాంటి వాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఈరోజు జనసేన పార్టీ నుంచి మచిలీపట్నానికి నేను పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క బీఫారం తోటి దాదాపు 2,23,000 ఓట్లతోటి గెలుపొందాను పార్లమెంటుకు. నాకు తెలిసి మచిలీపట్నం చరిత్రలో ఇది మంచి మెజార్టీ అని అనుకుంటాను. నాకు తెలిసినంతవరకు ఇంత గొప్ప తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా నాకు బీఫారం ఇచ్చి ధైర్యం చెప్పి పోయి పోటీ చేయమన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మా పార్ట్నర్స్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కలిసి ఒక అన్నదమ్ముల్లాగా మంచి విజయం నిర్మించడం అయితేనేవ్వండి, మెడికల్ కళాశాలని చక్కగా తీర్చిదిద్దేటువంటి విషయంలో ఏంటండి, అడిషనల్ రిక్వైర్మెంట్ విషయంలో అయితేనేవ్వండి, పోర్టుని త్వరితగతంగా పూర్తి చేసి దాన్ని మరి ఇండస్ట్రియల్ హబ్బుగా పక్కన తయారు చేసి అనేక మందికి స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయంలో అయితేనేవ్వండి, మరి ఈరోజు మెడికల్ కళాశాలకి మనకి 3 రంగుల జెండా ఆర్కిటెక్ట్ అయినటువంటి పింగళ వెంకయ్య గారి పేరును పెడతాను తప్పకుండా. దానికి అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. ఆ పేరు పెట్టి మచిలీపట్నానికి నేను గౌరవం తీసుకొస్తాను. అది నేను ఇంతకుముందు ట్రై చేద్దామని. ఇక్కడ శాసనసభ్యుడు దాన్ని పడనీయలేదు. సో ఆయన దరిద్రం పోయింది కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో నాకు అందరు సహకరిస్తారు కాబట్టి నేను అనుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా నేను తప్పకుండా చేస్తాను. ఈరోజు నాకేదో 2,20,000 మెజార్టీ, అలాగే కొల్లి రవీంద్ర గారికి అసెంబ్లీకి ఏది 50,000 మెజార్టీ వచ్చిందని మేము గర్వంతో మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ శాసనసభ్యుడు చేసినటువంటి అరాచకాలకి ప్రజలు ఏం చెప్పారంటే దాన్ని మనం గెలుపు ఓటములు అనేది జనరల్గా సహజం. ప్రజలు తరిమి కొట్టారు వాళ్ళు ఇంత మెజారిటీ అంటే. దాన్ని ఎందుకు ఈ రకంగా చేశారనేది వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజలకు అనుగుణంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అందరినీ కలుపుకొని పోయి అందరినీ మరి నేను తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను. స్థానికంగా నా ఎంట ఉండి నడిపించినటువంటి అన్న బండి రామకృష్ణ గారు అయితేనేవ్వండి, మిగిలిన పెద్దలందరూ అయితేనేవ్వండి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మచిలీపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కొల్లు రవీంద్ర ఘన విజయంతో సంబరాలు అంబరాన్నంటాయి. మచిలీపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర ఘన విజయంతో సంబరాలు అంబరాన్నంటాయి. 50,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన రవీంద్ర కౌంటింగ్ హాల్ నుండి భారీ ర్యాలీగా మచిలీపట్నంలోని తన నివాసానికి చేరుకున్నారు. దారి పొడవునా రవీంద్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. బాణాసంచా కాల్చి తమ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రవీంద్రను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తన గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఫోన్ చేసింది పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కోరుకున్న విజయం ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోయిందండి. హిస్టరీ సృష్టించాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ,
జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు బీజేపీ కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో వాళ్ళు విజయం సాధించారు. మెజార్టీలు చూడండి, 50,000, 60,000, 70,000 కని విని ఎరగని చరిత్ర ఇవాళ చూస్తా ఉన్నాం. మచిలీపట్నంలో 50,000 పైన ఓట్లతో గెలిపించినందుకు మచిలీపట్నం ప్రజలందరికీ కూడా నేను శిరస వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఎప్పటికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకుంటా. గతంలో వాళ్ళు చేసినట్లుగా ఎక్కడ కూడా నేను తప్పులు చేయలేదు, చేయనని కూడా మీకు ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ, ఇవాళ నిజంగా ఆ ఓటింగ్ చేసినటువంటి విధానాన్ని చూస్తామంటే ఆ బూతుల్లో వాళ్ళు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏంటనేది ఇవాళ స్పష్టంగా కనబడుతోంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్నాడు, కనీసం 17 కూడా రానటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం విన్నారా, చూసారా, ఎన్ని మాట్లాడాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క ఛాన్స్ అన్నావు, ఆ ఒక్క ఛాన్స్ ఇక నీకు అయిపోయింది. పార్టీ మూసుకుని వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళిపోతావు వెళ్ళిపో, ఎక్కడున్నా తీసుకొచ్చి బొక్కలో తోస్తాను విషయం బట్టి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఇవాళ వీళ్ళు గొట్టంగాళ్ళ గురించి నేను మాట్లాడడం గురించి ఖచ్చితంగా ప్రజలే చెప్పారు. ఇవాళ తీర్పు ఖచ్చితంగా వాళ్ళ బొక్కలన్నీ రేపు బయటకు తీస్తాం, వాళ్ళందరినీ కూడా తగిన విధంగా చట్టం ద్వారా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ కార్యకర్తలు నాయకులు అహర్నిశలో కష్టపడ్డారు. నిజంగా మీడియా సోదరులు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, అర్ధరాత్రులు నన్ను మాయం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసినా నన్ను వెంటాడి కాపాడింది మీడియా సోదరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను శిరస వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నా. మీరు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని తూచా తప్పకుండా చేసి మచిలీపట్నం నియోజకవర్గాన్ని కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తోడుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.